నమస్తే, జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సముద్ర తీరాన్ని కాపాడే బాధ్యత అందరిపై ఉందని, పర్యావరణ పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి. పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ స్వప్న ఎల్ దినకర్ పుడకర్. వాడపల్లి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న నూతనంగా నియమితులైన చైర్మన్ ముదునూరి వెంకటరాజు. శ్రీవారి 106వ జపయజ్ఞ పారాయణ సందర్భంగా స్వయంభూ భోగి గణపతి పీఠంలో దివ్య దీపారాధన. విజయవాడ రూరల్ గొల్లపూడి గ్రామంలో స్వర్గీయ దేవినేని రమణ జయంతి. నివాళులర్పించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. సముద్ర తీరాన్ని కాపాడే బాధ్యత అందరిపై ఉందని, పర్యావరణ పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్న ఎల్ దినకర్ పుడకర్ అన్నారు. అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవం 2025 సందర్భంగా శ్రీకాకుళం రూరల్ మండలం పెదగనగల్లాపేట బీచ్ వద్ద బీచ్ పరిశుభ్రత కార్యక్రమం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 912 గ్రామ పంచాయతీల పరిధిలో ఇంతవరకు మొదటి విడతగా 231 గ్రామ పంచాయతీలను స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రప్రదేశ్లో భాగంగా ఓడీఎఫ్ మరియు మోడల్ గ్రామాలుగా గుర్తించామని, ఈరోజు 31 గ్రామ పంచాయతీలకు ఓడీఎఫ్ మరియు మోడల్ గ్రామాలుగా ప్రకటిస్తామని చెప్పారు. జిల్లాలో ఉన్న ఇచ్చాపురం, పలస, ఆముదాల వలస మున్సిపాలిటీలు మరియు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్లాస్టిక్ రహిత నగరాలుగా గుర్తించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కాలుష్య నియంత్రణ మండలి కార్యనిర్వాహక ఇంజనీర్ కరుణశ్రీ, జిల్లా పంచాయతీ అధికారి సౌమ్య, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్, వివిధ పరిశ్రమల సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ మొత్తం మీద 75 బీచెస్కి ఇంటర్నేషనల్ క్లీనప్ డే, కోస్టల్ క్లీనప్ డే, అంటే తీర ప్రాంతాల్లో ఉన్న బీచెస్ని క్లీనప్ చేయడం కోసం అని చెప్పేసి ఈ సెప్టెంబర్ 20న గవర్నమెంట్ మనకి సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. దానికి మనకి కొన్ని గైడ్లైన్స్ కూడా ఇష్యూ చేశారు. ఆ గైడ్లైన్స్ ప్రకారం ఇక్కడ బీచ్ క్లీనప్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాము. అలాగే మీ అందరికీ తెలుసు, ఎవ్రీ థర్డ్ సాటర్డే మనము స్వర్ణాంధ్ర అండ్ స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాము. ఈ మంత్ థీమ్ క్లీన్ ఏపీ, గ్రీన్ ఏపీ అనమాట, గ్రీన్ కవర్ ఇన్ ఏపీ అనమాట. ఆ విధంగానే మనం ఇక్కడ పీజీపేటలో గవర్నమెంట్ హై స్కూల్లో ప్లాంటేషన్ ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేశాము. అండ్ అదే అంతేకాకుండా మా జాయింట్ చీఫ్ ఇంజనీర్ గారు కూడా ఇక్కడికి విచ్చేశారు. ఆయన కూడా మాట్లాడవలసిందో ఒక శాసనసభ్యుడు కూడా కొద్దిగా తీవ్ర ఆరోపణలు చేసిన దృష్ట్యా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది. అలాగే ప్రజల నుండి కూడా పెద్ద ఎత్తున స్పందన రావాలి. అలాగే శ్రీకాకుళంలో కూడా మేము అక్టోబర్ 2 కల్లా ఏవైతే ఉన్నాయో క్లోజ్ చేసి అక్టోబర్ 2 నుండి స్ట్రిక్ట్గా ప్లాస్టిక్ రహిత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత పట్టణంగా మేము తీర్చిదిద్దడానికి గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆయన స్పెషల్ ఆఫీసర్ ఫర్ కార్పొరేషన్ కూడా మేమందరం కూడా సీరియస్గా యాజ్ ఎ ప్రజాప్రతినిధి నేను కూడా ఎవరికి ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఎవరు ఏం చేసినా కేసులు కట్టినా మా దగ్గరికి ఎవరు రావద్దు, దీనికి మేము బాధ్యులం కూడా కాదని కూడా ఈ సందర్భంగా వర్తకులకు కానీ అలాగే ఎవరికి కూడా నేను ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నాను. నేను కూడా ఎవరికి మళ్ళీ వదిలేయండి నేను రికమెండ్ చేయను. ఏం దొరికితే పట్టుకెళ్ళిపోయి ఏం ఫైన్ వేసినా గవర్నమెంట్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ పర్యావరణ పరిరక్షణ అనేది మన బాధ్యత. మనం బతుకుతున్నాం, మనకు కూడా ఇప్పుడు ఏ ఊర్లో వెళ్ళినా క్యాన్సర్లు ఇవన్నీ వచ్చే పరిస్థితి. అలాగే ఫ్యూచర్ జనరేషన్కి కూడా మనం పర్యావరణాన్ని పరిరక్షించి అందించాల్సిన బాధ్యత ఉంది కనుక తప్పకుండా దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడమని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అవేర్నెస్ క్యాంప్ని శ్రీకాకుళం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. వారికి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కలెక్టర్ గారికి కూడా తెలియజేసుకుంటూ నమస్కారం. నమస్కారం. మనకి స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర సాసా ఈ ప్రోగ్రాం మనం ఈరోజు పీజీపేట శ్రీకాకుళం జిల్లాలో పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి ఆనరబుల్ ఎమ్మెల్యే గారు గోండశంకర్ గారు, అలాగే ఇక్కడ ఉన్న లోకల్ ప్రజాప్రతినిధులు, మనకి జాయింట్ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్, డిపిఓ, మీడియా మిత్రులతో పాటు ఇక్కడ మన ఎప్ట్రానిక్స్, ఇంతకుముందు అరబిందో, ఇప్పుడు ఎప్ట్రానిక్స్
అలాగే వివిధ కంపెనీ నుంచి కూడా యూత్ చాలామంది ఇక్కడ రావడం జరిగింది. ఎందుకనే ఇప్పుడు ఒకటే అంటే మనకి ఎంటైర్ ఇండియా ఒక 80 బీచ్ క్లీనింగ్ స్పాట్స్ తీసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక స్పాట్ మనం పీజీపేటలో ఈరోజు మనం తీసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు ఒక 193 కిలోమీటర్ మనకి తీర్ ప్రాంతం మన దగ్గర బీచ్ మన దగ్గర ఉంది. సో దీంట్లో మరి ముఖ్యంగా కొన్ని బీచెస్ మనం ఈ ప్రోగ్రాంలో మనం తీసుకున్నాం. పీజీపేటలో ఎందుకనే శ్రీకాకుళం సిటీ నుంచి చాలా దగ్గర అవ్వడం, ఇక్కడ చాలామంది యూత్ రావడం, ఇప్పుడే ఒక క్లీనింగ్ ప్రోగ్రామ్ మనం చేసాం. ఆ క్లీనింగ్ ప్రోగ్రామ్ చేస్తే అక్కడ బియర్ బాటిల్స్ కానీ, ఈ గుట్కా ప్యాకెట్స్ కానీ, ఈ వంట భోజనాల సామాగ్రి కానీ, పేపర్స్ కానీ, పేపర్ కప్స్ కానీ చాలా దొరికింది. సో దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. మీరు ఇక్కడ వస్తారు, మీరు బీచ్కి ఎంజాయ్ చేస్తారు, బట్ కానీ ఎంజాయ్ చేస్తూ మీరు ఎన్వైరన్మెంట్ అంటే బీచ్ కూడా ఇక్కడ కాపాడితే చాలా బాగుంటుంది. మన బీచ్తో పాటు ఇక్కడ ఒక పీజీపేట, పెద్ద గనగలవాని పేట ఒక విలేజ్ ఉంది. వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచిస్తే బాగుంటుంది. వాళ్ళు వచ్చినే అంటే అక్కడ ఉన్న శానిటరీ వర్కర్ వచ్చి ఇక్కడ క్లీన్ చేస్తారు. దయచేసి ఇక్కడ బీచ్కి ఎప్పుడన్నా వస్తే మీ చెత్త ఏదైనా ఉంటే అది మళ్ళీ మీతో పాటు వెనక తీసుకువెళ్ళొచ్చు, లేకపోతే ఇక్కడ డస్ట్బిన్స్ కూడా కొన్ని చోట్ల ఉన్నాయి, అక్కడ కూడా మీరు వేసుకోవచ్చు. అదే ఒకటి. ఇది కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దేవస్థానం పాలక మండలి నూతనంగా చైర్మన్గా నియమితులైన ముదునూరి వెంకటరాజు, గబ్బర్ సింగ్ రాజు స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల తర్వాత అంత ప్రఖ్యాతిగాంచిన వాడపల్లి ఆలయ అభివృద్ధికి స్థానిక శాసనసభ్యులు బండారు సహకారంతో విశేషంగా కృషి చేస్తానని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. తనను చైర్మన్గా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు తనకు చైర్మన్గా పదవి రావడానికి విశేషంగా కృషి చేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు కూటమి నాయకులు గబ్బర్ సింగ్ రాజుకు అభినందనలు తెలియజేశారు. ఓ నమో వెంకటేశయ్య. ఈరోజు మన తిరుపతి తర్వాత తిరుపతిగా పేరుగాంచినటువంటి మన కోనసీమ తిరుమల వాడపల్లి దేవస్థానం చైర్మన్గా నిన్న ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన లోకేష్ గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో మనం ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత వారు ఈరోజు నన్ను చైర్మన్గా ఎన్నిక చేయడం ఎంతో సంతోషకరంగా ఉంది. మరీ ముఖ్యంగా మన స్థానిక శాసనసభ్యులు సత్యానందరావు గారు నన్ను ఎస్పెషల్లీ ఈ దేవస్థానం చైర్మన్గా ఆయన నన్ను నియమించడం, అలాగే గతంలో కూడా నేను ఎక్కడ ఉన్నటువంటి నన్ను తీసుకొచ్చి మండల పార్టీ అధ్యక్షుడిగా చేసి ఆయన అడుగుజాడలో నడిచి పోయినటువంటి ఎలక్షన్లో కూడా చాలా ఆయనకి అత్యధిక మెజార్టీ తేవడం జరిగింది. అలాగే మళ్ళీ ఆ నమ్మకం పెట్టుకుని ఈరోజు ఈ దేవస్థానం చైర్మన్గా ఆయన చాలా కృషి చేశారు. కాబట్టి ఆయనకి నేను నా జీవితకాలం అంతా కూడా ఆయనకి రుణపడి ఉంటానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో ఈ దేవస్థానాన్ని చాలా అభివృద్ధి చేయాలని, అలాగే దీనికి మా స్థానిక శాసన సత్యానంద అండదండలు తీసుకుని మరింత అభివృద్ధి చేస్తామని, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, అలాగే మన దేవస్థానం స్టాఫ్కి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో మీ అందరి సహకారంతో ఈ గుడిని తిరుపతిగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మన కార్యక్రమాలను రూపొందించుకుని దీన్ని మంచి అభివృద్ధి చేస్తానని మీకు అందరికీ తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ అండి. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి వారికి ఉపవాస దీక్షతో సుప్రభాత వేళలో దీపారాధన చేయడం వలన నవగ్రహ దోష నివారణ కలుగుతుందని గణపతి పీఠం తెలియజేసింది. శ్రీవారి 106వ జపయజ్ఞ పారాయణ సందర్భంగా స్వయంభూ భోగి గణపతి పీఠంలో దివ్య దీపారాధన నిర్వహించారు. శ్రీవారి సేవా సమితి సభ్యులు సత్యవేణి అనంతలక్ష్మి, కుమారి విజయలక్ష్మి, మల్లిక, నాగమణి మున్నగువారు సహస్ర గోవింద నామాలను పఠించారు. పీఠం ఉపాసకులు రమణరాజు మాట్లాడుతూ, కలియుగ ఆది స్వయంభుగా శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో సాక్షాత్తు విష్ణువు అవతరించి 4,34,000 సంవత్సరాల కలియుగాంతం వరకు తిరుమల 7 కొండల ఆనంద నిలయంలో కలి ప్రభావంగా ధర్మరక్షణ కోసం నిలబడే ఉంటారని, లోక కళ్యాణమే శ్రీవారి సన్నిధానమన్నారు. ప్రతి శనివారం ఉపవాస దీక్షతో గోవింద సంకీర్తనం చేయడం వలన నిత్య జీవితం శుభప్రదం అవుతుందన్నారు. ప్రతి శనివారం కూడా మానవుడు అనేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఉపవాస దీక్షతోటి శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవడం వల్ల నవగ్రహ దోషాలు ఉన్నటువంటి వారు ఎవరికైనా సరే కూడా పరిహారం కలుగుతుంది. కాబట్టి ఆరోగ్యవంతులైనటువంటి యువతీ యువకులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేకమైనటువంటి దీపారాధన కార్యక్రమాన్ని కొనసాగించుకోవడం వల్ల శుభప్రదమైనటువంటి మేలు జరుగుతుంది. స్వయంభు కాకినాడ భోగి గణపతి పీఠంలో 108 వారాల పాటు ఈ విధంగా
7 పిండి దీపాలు 7 వారాల పాటు వెలిగించుకోవడంతో పాటుగా 108 వారాల పాటు శ్రీవారి పాద పూజ కార్యక్రమం పూర్తయింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ వారం 106వ వారం జయప్రదమైంది. అక్టోబర్ 4ను పూర్తి చేసుకుని అక్టోబర్ 5న తిరుమల తిరుపతికి బస్సు యాత్ర జరుగుతుంది. తద్వారాగా ఇక్కడ కోల సంబరము, అదేవిధంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ ఉత్సవం, 3000 మందికి భారీ అన్న సంతర్పణ కార్యక్రమం కాకినాడ సూర్యాపేట దోసలపూడి వారి వీధిలో అక్టోబర్ 11వ తేదీ శనివారం నాడు జరుగుతుంది. అందరూ కూడా ఆహ్వానితులే. లోక కళ్యాణార్థం కాలజ్ఞాన సహితంగా వెలిసినటువంటి శ్రీ భోగి గణపతి స్వామి వారికి కాంస కవచ యజ్ఞ ధారణ జరిగినటువంటి సందర్భంలో పాదయాత్ర పూర్తి చేసుకుని ఆ క్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాలు ఇక్కడ ప్రతిష్ఠితమయ్యి 108 వారాల పాటు పాద పూజా కార్యక్రమం జరిగింది. విజయవాడ రూరల్ గొల్లపూడి గ్రామంలో స్వర్గీయ దేవినేని రమణ జయంతిని పురస్కరించుకొని గొల్లపూడి గ్రామ కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి దేవినేని వెంకటరమణ చిత్రపటానికి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ దేవినేని వెంకటరమణ ఒక కార్యకర్తల నందిగామ ప్రాంత రాజకీయాల్లో అడుగుపెట్టారని, స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రేమాభిమానులతో అతి తక్కువ కాలంలో ఎన్నికల్లో రమణ శాసనసభ్యులుగా గెలిచి ఆనాటి ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో రమణతో ఉన్న పనిచేసే తత్వం పార్టీని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో రమణకి విద్యాశాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. అనతి కాలంలోనే విద్యాశాఖలో సమూలమైన మార్పులను తీసుకువచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రమణ బలమైన ముద్ర వేశారని తెలిపారు. శ్రమదానం అనే పేరుతో చంద్రబాబు నాయుడుని కంచుకచర్ల మండలం వేములపల్లి గ్రామానికి తీసుకువచ్చి మున్నేరు కట్టలేరు కృష్ణపై ఎత్తిపోతల పథకాల ద్వారా ఆ ప్రాంత రైతాంగ సాగునీటి సమస్యలను తీర్చగలిగారని గుర్తు చేశారు. జగ్గయ్యపేట నందిగామ ప్రాంతమంతా సస్యశ్యామలం అవ్వాలని పేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని రూపకల్పన చేసిన తర్వాత మన మధ్య లేకుండా పోయారని తెలిపారు. పేదల పాలిట పెన్నిదిగా, రైతు జన బాంధవుడిగా, ప్రజాసేవే పరమావధిగా పనిచేసి దశాబ్దాలు గడిచిన అసలైన ప్రజానాయకుడిగా రమణ ప్రజల గుండెల్లో కొలువై శాశ్వత స్థానం సంపాదించుకున్నారని అన్నారు. స్వర్గీయ దేవినేని వెంకటరమణ గారు రాష్ట్ర రాజకీయాల్లో అతి కొద్ది కాలంలో కార్యకర్తగా, నాయకుడిగా, శాసనసభ్యుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఒక బలమైన ముద్ర వేసి మన మధ్య లేరు. 94 ఎన్నికల ముందు నందిగామ నియోజకవర్గంలో చంద్రలపాడు, నందిగామ ప్రాంతాల్లో ఆటల పోటీలు కావచ్చు, పార్టీని చైతన్యవంతంగా పనిచేయడంలో కావచ్చు, ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో ఆయన నందిగామ శాసనసభ్యుడిగా గెలవటం, గెలిచిన తర్వాత రైతాంగ సమస్యల్ని ప్రధాన సమస్యగా తీసుకొని ఏదైతే నాగార్జున సాగర్ కాలువలో చివరి భూములకు నీళ్ళు వెళ్ళట్లేదు, దశాబ్దాల తరబడి తవ్విన కాలువల్లో నీళ్లు ముందుకు పోలేని పరిస్థితి ఉందని ఆయన ఆ రోజు కలెక్టర్ లక్ష్మీపాద్ సారథి భాస్కర్ కానీ అలాగే ఉన్న అధికార యంత్రాంగంతో అన్ని డిపార్ట్మెంట్లు కూడా కలుపుకొని నీళ్ళు కిందకి వెళ్ళే విధంగా పనిచేయటం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తీసుకొచ్చిన శ్రమదానం జన్మభూమి కాన్సెప్ట్లో కందిచర్ల మండలంలో వేములపల్లి, పిండ్యాల, అమరవరం గ్రామాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆ ప్రాంత రైతాంగ గుండెల్లో స్థానం సంపాదించడం కానీ, పేదలకు బకాయిలు కట్టడంలో కానీ, గ్రామాలకు రోడ్ల నిర్మాణంలో కానీ, గృహ నిర్మాణంలో కానీ ఒక శాసనసభ్యుడు అంటే ఇలా పనిచేయాలనే ఒక స్ఫూర్తినిచ్చిన నాయకుడు దేవినేని వెంకటరమణ గారు. అన్ని వర్గాల యువత భవిష్యత్తుకు భరోసా కల్పించి వారిని అభివృద్ధి పదంలో నడిపించేందుకు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే యనమల దివ్య కృషి చేస్తూ దళిత వర్గాలకు పార్టీలోనూ పదవుల్లోనూ సముచిత స్థానం కల్పిస్తున్నారని సర్పంచ్ సుధాకర్ తెలిపారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం వంటిమామిడి సర్పంచ్ అంగులూరి సుధాకర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో మరో 40 ఏళ్లు యనమల దివ్య నాయకత్వంలో పనిచేస్తామన్నారు. దళిత వర్గాలకు పార్టీలో మంచి స్థానం కల్పించారని, రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలు వస్తాయని, పార్టీకి నిబద్ధతతో పనిచేస్తే గౌరవం, పదవులు వాటంతట అవే వస్తాయన్నారు. అభివృద్ధిపై యనమల నాయకత్వం ఈ విధంగా పనిచేస్తుంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యనమల నాయకత్వం అయితేనే మా కోన ప్రాంతం మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. ఎందుకంటే కొన్ని ఇండస్ట్రీలు రావడం జరిగింది. ఆ ఇండస్ట్రీలో ఉన్న సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా
మా కోన ప్రాంతానికి ఒక ప్రత్యేకంగా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ లేకపోతే కొన్ని ఇంపార్టెంట్ బిల్డింగ్స్ కూడా కట్టడం జరిగింది. అలాగే ఇక్కడ అదే కాకుండా ఎన్ఆర్జీసీ నుంచి కూడా సిఆర్ఆర్ ఫండ్స్ నుంచి అలాగే మా పంచాయతీ వరకు చూసుకుంటే ఇప్పుడు కొత్తపాకల నుంచి మా పంచాయతీ పరిధి కృష్ణాపురం టొన్నింగ్ అడ్డోడ్ వరకు మాకు ఒక ఇంచుమించు 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక స్ట్రీట్ లైట్ కూడా వేయడం జరిగింది. అభివృద్ధి విషయంలో అయితే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మేము చాలా ముందున్నామనేది అయితే గర్వంగా చెప్పచ్చు. ఈ విషయంలో అయితే మాకు యనమల రామకృష్ణ గారు, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు దివ్య గారు, అలాగే యనమల రాజేష్ గారు వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ సహకారంతో మేమైతే అభివృద్ధి విషయంలో ముందుకు వెళ్ళడానికి మేము సంతోషిస్తున్నాం. కోన ప్రాంతంలో ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కూడా సరైన అవకాశాలు లేవనేది ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల వాదన. దాన్ని ఏ విధంగా అంటే మీరు చెప్పింది కొంతవరకు కరెక్ట్గా ఉండొచ్చు. ఎందుకంటే ఉపాధి అనేది ఖచ్చితంగా ఇక్కడ కల్పించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్న కంపెనీ యొక్క దాని యొక్క అక్కడ జరుగుతున్న అక్కడ రెడీ అవుతున్న ప్రొడక్షన్కి సంబంధించిన దానికి అది తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి బీఎస్సీ కెమిస్ట్రీ కానీ, బీఫార్మసీ కానీ, డీఫార్మసీ కానీ, ఎంఫార్మసీ కానీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే వెంటనే దానికి రిక్రూట్మెంట్ అయితే వెంటనే తీసుకుంటున్నారు. ఎందుకంటే యాజ్ ఏ సర్పంచ్గా నాకు నేను చెప్పినా కూడా తీసుకుంటున్నారు. అలాగే యనమల రాజేష్ గారు కానీ, యనమల దివ్య గారు కానీ, అలాగే యనమల రామకృష్ణ గారు కానీ ఈ ఫస్ట్ ఈ కంపెనీలో మొట్టమొదటిగా అవకాశం అయితే ముందు ఈ నియోజకవర్గాలకి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఇక్కడ కొంచెం నాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ మేము చదువుకున్న క్వాలిఫికేషన్కి అక్కడ జరుగుతున్నది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అది కూడా ఎవరు ఏం చదువుకున్నా ఆ క్వాలిఫికేషన్ దగ్గర కూడా అతి త్వరలో వాళ్ళతో కూడా మేడం యనమల దివ్య గారు మా మేడం గారు కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అన్నది గతంలో మొన్న ఇక్కడ తుని నియోజకవర్గంలో జాబ్ మేళ పెట్టినప్పుడు కూడా ఇక్కడ బీబీసీలకు 150 ఉద్యోగాలు ఇస్తామన్నారు. అది కూడా అతి త్వరలోనే అది కూడా జరుగుతుంది కంపల్సరీగా. ఈ కోన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే అతి త్వరలో మాత్రం జరుగుతుందని ఆ నమ్మకం మాకుంది. అంటే తుని నియోజకవర్గం దళితులకు సరైన తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యత లేదు అనే వాదన వినిపిస్తుంది. ఫేస్బుక్స్గా కూడా కొంతమంది పోస్టులు చేయడం కూడా జరుగుతుంది. అంటే యనమల నాయకత్వం రామకృష్ణ గారు కానీ యనమల దివ్య గారి నాయకత్వం దళితులకు ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారు అనే దానిపైన మీరు ఏమన్నా? అది ఇప్పుడు ఉదాహరణకి నేను మాది ఒంటుమూడి పంచాయతీ, మా సొంతూరు కట్టపల్లి గ్రామం. నేను ఒక సర్పంచ్గా ఉన్నాను. నేను ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని. మరి నేను గత గవర్నమెంట్తో పోల్చుకుంటే ఇప్పుడైతే దళితులకు ఈ నియోజకవర్గంలో ఒక ప్రత్యేక స్థానం అయితే ఉంది. ఎందుకంటే ఉదాహరణకి నేను ఒక సర్పంచ్గా నాకు ఎన్ని నిధులు కావాలి, నాకు ఏం కావాలి, రోడ్లు కానీ డ్రైన్స్ కానీ లేకపోతే నా పంచాయతీ యొక్క డెవలప్మెంట్ విషయంలో పాతపట్నం మండలం కాగువాడ గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంజీఆర్ పరిసరాల పరిశుభ్రతతోనే చక్కని ఆరోగ్యం సొంతమవుతోంది. నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు ప్లాస్టిక్ వద్దు, పేపర్ బ్యాగులు ముద్దు, ప్లాస్టిక్ను నివారిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. పాతపట్నం నియోజకవర్గం కాగువాడ గ్రామ పంచాయతీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం హెల్త్ అసిస్టెంట్ టి లక్ష్మణరావు, సర్పంచ్ నల్లి జగదీశ్వరరావు, మంచు కృష్ణారావు, గణపతి రాజారావు నాయుడు, ఎం వెంకటరమణ, ఎం ప్రసాద్, కలమట భుజంగరావు, అధికారులతో పాటు స్థానిక నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా ప్రకృతి పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను మరియు హరితాంధ్రప్రదేశ్ పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను
స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర. మీ అందరికీ సారీ అమ్మా. పదండి 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 పదండి. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో దస్తావేజు లేఖర్లు పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖర్ల సంఘ ప్రతినిధులు వల్లభ జోస్యుల సీతారామమూర్తి, శాఖ మంత్రి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ కార్డ్ ప్రైమ్ సాఫ్ట్వేర్ సాంకేతిక లోపాల వలన దస్తావేజుల తయారీ కష్టతరం అవుతుందన్నారు. కార్డ్ ప్రైమ్ విషయంలో తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, ప్రభుత్వ విధానాలలో మార్పు అవసరమన్నారు. ఈ విధానం వలన దస్తావేజు లేఖర్లు మాత్రమే కాకుండా ప్రజలు కూడా పరోక్షంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంఘం వారి పిలుపు మేరకు పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా సబ్ రిజిస్ట్రార్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సబ్బవరం దుర్గాంబ దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘ గౌరవాధ్యక్షులు బిక్కవల్లి రామమూర్తి, అధ్యక్షులు వల్లభ జోస్యులు సీతారామమూర్తి, ఉపాధ్యక్షులు జూరెడ్డి శ్రీరామమూర్తి, ప్రధాన కార్యదర్శి శేఖర, మంత్రి శ్రీనివాసరావు పట్నాయక్, ఆర్గనైజింగ్ కార్యదర్శి దంతులూరి సురేష్ వర్మ, జాయింట్ సెక్రటరీ నరవ రామచంద్రరావు, కోశాధికారి జి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. సభాయ నమః. నా పేరు వల్లభ జోస్యుల సీతారామమూర్తి, వాసు, సబ్బవరం సబ్ రిజిస్ట్రార్ ఆఫ్ దస్తావేజు లేఖల అధ్యక్షుడిని. ఈరోజు ఈ కార్యక్రమం తలపెట్టడానికి ముఖ్యమైన కారణం ఏమిటనగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రిజిస్ట్రేషన్ వ్యవస్థలో నూతన అధ్యయనంగా పబ్లిక్ డేటా ఎంట్రీ పీడీ అని చెప్పి పెట్టింది. అది 2 సంవత్సరాల క్రితం ఏమో 1.0 వెర్షన్లో ఉండేది, ఇప్పుడు 2.0 వెర్షన్ తీసుకొచ్చారు. దీనికి సుప్రీంకోర్టు ఏమో ప్రజలకి ఓటీపీని ఎవరికి షేర్ చేయొద్దు అని చెప్తారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏమో ఓటీపీ చెప్తే కానీ రిజిస్ట్రేషన్ అవ్వదు. ఇందువల్ల ప్రజలు ప్రత్యక్షంగా మేము దస్తావేజు లేఖలమే, పరోక్షంగా ప్రజలు. దాంతోపాటు రిజిస్ట్రేషన్ వ్యవస్థలో కొత్తది మన ఇదేంటంటే మున్సిపల్ కార్పొరేషన్ వ్యవస్థలో నుండి ఏమైనా హౌసెస్ కానీ ఖాళీ స్థలాలు కానీ రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే దానికి పన్నులు ఏమైనా బకాయి ఉంటే అది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఎంక్లోజ్ చేయడం వల్ల, అవన్నీ తప్పుదడకలతో చేయడం వల్ల రిజిస్ట్రేషన్ ఆగిపోతున్నాయి చాలా మటుకు. అది కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ భూమి మీద ఉన్న విస్తీర్ణానికి అక్కడ ఉన్న విస్తీర్ణానికి తేడా చూపిస్తుంది. దానివల్ల చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి మేము దస్తావేజు పీడే కొట్టిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏదైనా తప్పులు పడ్డాయనుకోండి, ఆ తప్పులు కరెక్షన్ చేయడానికి పూర్వం ఉండేది. ఇప్పుడు ఆ కరెక్షన్ కూడా తీసేశారు. ఓన్లీ పబ్లిక్ డేటా ఎంట్రీ అంటే ఏది కొడితే అదే రిజిస్ట్రేషన్. ఒకవేళ పోతే పోయినట్టుగా అందులో ఒకవేళ 600 రూపాయల చలన కట్టచ్చు, 1000 రూపాయలు కట్టచ్చు, 1,00,000 రూపాయల చలన కట్టచ్చు. ఎంత కట్టినా మళ్ళీ రెండోసారి ఉపయోగించుకోవడానికి అవకాశం లేకుండా చేశారు. ఇదివరలో చలానాలు కడితే మనం బ్యాంకుకి వెళ్ళి వాళ్ళు రెమిటెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకున్న తర్వాత సబ్ ట్రెజరీకి అప్లై చేసుకుంటే రిటర్న్ వచ్చేవి. ఇప్పుడు అటువంటిది కూడా క్యాన్సిల్ చేశారు. రిటర్న్స్ కూడా రావటం లేదు చలానాలు. చాలా ఇబ్బందులుగా ఉంది. దీనివల్ల అన్ని విధాలను రిజిస్ట్రేషన్ వ్యవస్థలో కొత్త మార్పులు చేస్తున్నారు, కానీ ప్రజలకు ఉపయోగపడేటట్లుగా ఏమీ చేయట్లేదు. కావున ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని, ఇటు దస్తావేజు లేఖలు అటు ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని పబ్లిక్ డేటా ఎంట్రీ పాత విధానాన్ని కొనసాగించాలి, ఈ ఓటీపీ విధానాన్ని తీసేయాలని మీ తరఫున మేమందరం కోరుకుంటున్నాము. జై శ్రీ. శాఖ మంత్రి శ్రీనివాసరావు, శ్రీ దుర్గమాంబ దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నిక కాబట్టినటువంటి ప్రధాన కార్యదర్శి సబ్బవరం, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం జాయింట్ సెక్రటరీగా అనకాపల్లి జిల్లా నుంచి వర్క్ చేస్తున్నాం. మేము ఈ 19-20 అనగా ఈరోజు రేపు జరిగే ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టడానికి ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వానికైతే మేము వ్యతిరేకంగా కాదు, కొన్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో కొన్ని లోపభూయిష్టమైనటువంటి విధానాలు అవలవుతున్నాయి కాబట్టి వాటిని సరిచేయమని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పెన్ డౌన్ కార్యక్రమం చేయడం జరిగింది. గత 15వ తారీఖు నుంచి నెల్లూరు జిల్లా మొత్తం రూరల్ అండ్ అర్బన్
ఆ యొక్క జిల్లా వారంతా 15వ తారీఖు నుంచి పెండవం చేస్తున్నారు. వారికి సంఘీభావంగాను మరియు రాష్ట్ర సంఘం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో సుమారు 230 పైచిలకు ఆఫీసుల్లో ఈరోజు పెండౌన్ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కొత్తగా తీసుకొచ్చినటువంటి 2.0 విధానంలో ముందు పీడీఈ విధానం తీసుకొచ్చారు. పీడీఈ విధానం అంటే పబ్లిక్ డేటా ఎంట్రీ. ఈ పబ్లిక్ డేటా ఎంట్రీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా పబ్లిక్గా చేసుకొని వస్తున్నారని చెప్పేసి డిపార్ట్మెంట్ భావిస్తుంది. కానీ ఈ పబ్లిక్ డేటా ఎంట్రీ అనేటువంటిది ప్రతి సబ్ రిజిస్టర్ ఆఫీసు దగ్గర ఉన్నటువంటి పరిధిలో పనిచేసుకుంటున్నటువంటి దస్తావేజులాకర్లందరూ వారి ద్వారానే పబ్లిక్ ఈ డేటా ఎంట్రీ చేస్తుంది తప్ప డైరెక్ట్గా పబ్లిక్ ఎవరో చేయడం అనేటువంటిది ఈ పబ్లిక్ డేటా ఎంట్రీ చేయట్లేదు. పోనీ పబ్లిక్ డేటా ఎంట్రీ మేము చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇందులో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త సంస్కరణలో సవరణలు ఏంటి? రాష్ట్ర వ్యాప్త విద్యుత్ జేఏసీ పిలుపు మేరకు దఫాలుగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు అనకాపల్లి డీఈ ఆఫీస్ ఆవరణలో 3వ దశ రిలే నిరాహార దీక్ష చేస్తున్న విద్యుత్ ఉద్యోగులు. ప్రజలకు గాలి నీరు ఎలా అవసరమో అలాగే విద్యుత్ కూడా ప్రజలకు ఒక భాగంగా ఉన్న ఈ రోజున అదే విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం రక్షణ లేకుండా పోతుందని, అలాగే ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులైజ్ చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతూ వస్తున్నాయని, ఉద్యోగ భద్రత లేదని మాకు న్యాయం చేయాలంటూ కోరుతున్నారు. ఈరోజు ఈ రిలే నిరాహార దీక్ష ముఖ్య ఉద్దేశం మనం సుదీర్ఘంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మరి మన సంస్థ ఈరోజు గాలి, వెలుతురు, నీరు ఎంత అవసరమో అదేవిధంగా విద్యుత్ కూడా అతి ప్రధానమైన ప్రాణవాయువుగా తయారైన రోజుల్లో ప్రాణాలని చేతులు పట్టుకుని ఉద్యోగం చేస్తున్న విద్యుత్ కార్మికులకి న్యాయమైన కోరికలు సాధించుకోవడం కోసమే ఈ ఉద్యమాన్ని చేపట్టాం. మరి జేఎల్ఎంలుగా జాయిన్ అయ్యి మనోళ్ళు ఇంచుమించుగా స్టేట్ వైడ్గా 300-200 పైచీలుగా చనిపోయారు. మరి వాళ్ళకి అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పటికి కూడా ఈపీడీసీఎల్ రూల్స్ ప్రకారంగా కాకుండా ప్రభుత్వం సంబంధించిన జీతాలు ఇవ్వడం వల్ల వాళ్ళకి అరకొర జీతాల వల్ల బ్రతకడం కూడా చాలా కష్టసాధ్యంగా ఉంది. మరి ఈ పరిస్థితుల్లో సుదీర్ఘకాలం నుంచి కాంట్రాక్ట్ లేబర్గా పనిచేస్తున్న వాళ్ళు కూడా ఈ రోజుకి 20-25 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూ అవుతున్నారు. వాళ్ళందరికీ రెగ్యులర్ చేయకపోయినా మినిమం డైరెక్ట్ పేమెంట్ అనే ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ దశల వారీ ఆందోళన కారణంగా భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా మేము కార్యాచరణ రూపొందిస్తాం. మరి ప్రభుత్వం అటు మేనేజ్మెంట్ కూడా ఈ సమస్యల పరిష్కారంలో ముందొచ్చి కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరిస్తారని ఇటు పత్రికాముఖంగా మీ ద్వారా ప్రభుత్వానికి మేనేజ్మెంట్కి తెలియజేస్తున్నాను. ఈనాటి మరి నిరాహార దీక్షకి అటెండ్ అయినటువంటి అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు నాగరాజ్ అండి. నేను ఆంధ్రప్రదేశ్ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి సెక్రటరీగా ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మరి మా యొక్క నిబంధనలు ఏ రకంగా ఉన్నాయి అనేది మా యొక్క సమస్యను ప్రత్యేకంగా మీకు విన్నవించుకుంటాను. ఇప్పుడు ఈ యొక్క సంస్థలో మనం పనిచేస్తున్నాము అంటే మరి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని మరి ఎంత విద్యుత్ సంస్థలు పనిచేస్తున్నప్పుడు చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితిలో మరి కార్మికులు పనిచేస్తున్నప్పుడు మనం ఎంత మేనేజ్మెంట్ ఎంత పాజిటివ్నెస్గా ఉండాలనేది మా యొక్క ప్రత్యేకమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి. అది ఏ రీతిలో ఉన్నాయంటే ప్రత్యేకంగా డిప్లొమాకి సంబంధించి ఒక జూనియర్ ఇంజనీర్ ఉన్నారంటే వారికి మరి దాదాపుగా 20 సంవత్సరాలు 22 సంవత్సరాలుగా కూడా పనిచేస్తున్నారు. మరి అదే వృత్తి అదే జీతం మరి మన కుటుంబాన్ని పోషించుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ప్రమోషన్స్ ఇవ్వట్లేదు. అలాగే ఏఈగా ఉద్యోగం కూడా ఆ యొక్క పోస్టులను కూడా భర్తీ చేయట్లేదు. ఒక ఏఈ గారు 2-3 మండలాలకు కూడా ఇన్ఛార్జ్ ఉండే పరిస్థితి ఉంది. అలాగే ఒక జేఈ కూడా 2-3 మండలాలకు కూడా ఇన్ఛార్జ్ ఇచ్చి అదే వేతనాన్ని ఇచ్చి ఏఈ ఉద్యోగాన్ని చేయమని మరి బలవంతం పెడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి చాలా కష్టతరంగా ఉన్నది. మన ప్రభుత్వం ఏ రీతిలో ఉంది అంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు మేలే మరి మీకు మాత్రం కీడు అనే పద్ధతిలో ఉంది. కాబట్టి ఒక కన్నతల్లిగా ఆదరించవలసినటువంటి మన ప్రభుత్వం మన ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అవన్నిటికి కూడా సానుకూలంగా స్పందించి మా యొక్క ప్రత్యేకమైనటువంటి డిమాండ్స్ని తప్పకుండా మరి తీరుస్తారని ఈ యొక్క ఉద్యమాన్ని మేము మొదలుపెట్టడం జరిగింది. ధన్యవాదాలు. విద్యుత్ సంస్థలో ఉద్యోగుల అపరిష్కృత సమస్యల పరిష్కారం కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి
ఇచ్చినటువంటి పిలుపు మేరకు దశలవారీ ఆందోళన కార్యక్రమంలో భాగంగా 3వ దశలో ఈ యొక్క రిలే నిరాహారదీక్షలు చేయడం జరుగుతూ ఉంది. మరి సుదీర్ఘ కాలం పాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు మా జేఏసీ దఫాలుగా విద్యుత్ సంస్థల యాజమాన్యాలతోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారితో చర్చలు జరిపినటువంటి నేపథ్యంలో సమస్యల పరిష్కారం కనుచూపు మేరలో కనబడలేనటువంటి పరిస్థితుల్లో విధి లేని పరిస్థితిలో ఈ యొక్క దశలవారీ ఆందోళన కార్యక్రమం పిలుపుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా విద్యుత్ సంస్థలో పని గంటలు పని దినాలతో సంబంధం లేకుండా విద్యుత్ సంస్థ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి పొరుగు సేవల సిబ్బందికి అరకొర జీతభత్యాలతో అర్ధాకులతో అలమటిస్తున్న వారి యొక్క సమస్యల పరిష్కారంలో యాజమాన్యం ఉదాసీనంగా అవలంబిస్తున్నటువంటి వైఖరికి నిరసనగా ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టాలని తూట్లు పొడిస్తున్నటువంటి నేపథ్యం కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అబాలిషన్ యాక్ట్ సెక్షన్ 25(5) ప్రకారంగా విద్యుత్ సంస్థలో స్వాస్థ్య ఉద్యోగి చేస్తున్నటువంటి పనులు విధులు బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క విధులు బాధ్యతలని తాత్కాలిక ఉద్యోగి చేస్తే వారి యొక్క కనీస మూల వేతనాన్ని వీరికి కనీస వేతనంగా చెల్లించాలని నిర్దిష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ వారికి పట్టణంలోని గాంధీనగరం ఏరియాలో సాయి శక్తి విద్యా సంస్థల స్కూల్లో 9వ తరగతి చదువుతున్న బొబ్బిలి పవన్ కృష్ణ చైతన్య, ఆకాశపు షణ్ముఖ్ సాయిరాజ్ ఇద్దరిని స్కూల్ ప్రిన్సిపల్ అన్నం రాజశేఖర్ విశేషరహితంగా స్టూడెంట్స్ని కొట్టడం జరిగింది. దీనిపై సోషల్ మీడియాలో రావడంతో అనకాపల్లి విద్యాశాఖ అధికారి అప్పలనాయుడు విచారణ చేపట్టడానికి స్కూల్కు వచ్చారు. ఆయన మాట్లాడుతూ స్కూల్ యాజమాన్యం ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం కారణంగా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్టూడెంట్ తల్లిదండ్రులు మాట్లాడుతూ గతంలో 3 సార్లు కొట్టడం జరిగింది. పవన్ కృష్ణ చైతన్యకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఆ విషయం ప్రిన్సిపల్కి ఎన్నిసార్లు చెప్పినా అబ్బాయిని కొట్టడం జరిగింది. ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేశారు. సార్ కొట్టడం అనేది చాలా అమానుషమే. ఇలాగా ఏ ప్రైవేట్ స్కూల్లో ఇంకొక అబ్బాయికి కానీ ఇంకొక పిల్లలకి ఎవరికి జరగకూడదు. ఇలాంటి అన్యాయాలు తప్పులుంటే పేరెంట్స్ని పిలిపించి నిదానంగా మాట్లాడండి. ఇలాంటి వాతావరణంలో పిల్లలు కూడా చదువుకోలేరు. భయంగా ఉంటే చదువుకోలేరు. పిల్లలకి మా పిల్లలది ఏదో అయిపోయింది కానీ నెక్స్ట్ జనరేషన్ అదే వచ్చే పిల్లలకు కూడా ఇలాంటి భయాలు కలిగించకుండా ప్రతి ఈ ప్రైవేట్ స్కూల్లో కూడా అప్పుడప్పుడు ఈ చెకింగ్లు అవి ఉండాలి, డిఓ సార్లు అవినా అని కోరుకుంటున్నాను సార్. మరి పిల్లలను కూడా ఇలా కొట్టడం అన్నది అసలు జరగకూడదనేసి కోరుకుంటున్నాను సార్. నేను సార్ అది మీ విచక్షణగా వదిలేస్తున్నాండి. ఆ పిల్లడి దెబ్బలు చూశారు. నేనైతే గబుక్కునా అంటే ఒక టీచర్ని తిట్టాలంటే నేను చాలా బాధపడతానండి. నేను టీచర్ని తిట్టాలంటే చెప్పాం. మా పిల్లలకి చిన్నప్పటి నుంచి ఉందని సార్ కూడా తెలుసండి. సార్ కూడా తెలుసు. ఫిట్స్ ఉంది, వాడు వణుకుతాడు కొంచెం, వాడికి కొంచెం సెన్స్ తక్కువ. స్ట్రెస్ ఇవ్వకూడదు పిల్లోడికి. మెయిన్ స్ట్రెస్ ఇవ్వకూడదు. 1.5 సంవత్సరాలుగా అనకాపల్లి జిల్లా కేంద్రంలో ప్రైవేట్ పాఠశాలలో జరుగుతున్న అంశాలపైన చాలా క్షుణ్ణంగా సూక్ష్మంగా పరిశీలిస్తున్న సందర్భంలో ప్రతి ఏడాది సుమారుగా 20 నుంచి 30 మంది పిల్లల వరకు అతి తీవ్రమైన దండనకు గురయ్యి స్కూల్ మారడం లేదంటే అనకాపల్లి పట్టణాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళడం అనేది మేము పరిశీలిస్తున్నాం. ఆ నివేదికలు కూడా గతంలో ఉన్న డిఓ గారికి ఇప్పుడున్న డిఓ గారికి కూడా నేను ఫోన్ ద్వారా తెలియపరుచున్నాను. మీరు ఇక్కడే గత 4 నెలల క్రితం ఇక్కడ ఒక గవర్నమెంట్ హాస్టల్లో ఇక్కడే గత 4 నెలల క్రితం ఒక హాస్టల్లో ఒక స్టూడెంట్ని కొట్టిన సందర్భంలో డిఓ గారు కంప్లైంట్ చేస్తూ అలాగే ఏపీ SCPCR కమిషన్ మెంబర్కి కూడా ఫోన్ చేయగా అక్కడున్న తక్షణం అయితే చర్యలు తీసుకున్నారు. కానీ దెబ్బలు తగిలిన పిల్లల్ని స్కూల్ మాత్రం మాడిపించే పరిస్థితి తీసుకొచ్చాం మనం. అంటే పిల్లల్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే నిర్బంధ విద్యను అందించాలి, పిల్లలు జాయ్ఫుల్గా చదువుకోవాలని ప్రభుత్వాలు చెప్తుంటే ఇక్కడ ప్రైవేట్ పాఠశాలలో విపరీతమైన ఫీజులు మనం కట్టి దండనా కేంద్రాలుగా పంపించుకోవాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నాం. ఈ రోజు ఈ స్కూల్ లోపలికి సార్ ఇప్పుడు డిఓ గారి సమక్షంలో ఒక ప్రశ్న అడుగుతున్నా. షణ్ముఖ్ సాయిరాజ్ 9th క్లాస్ చదువుతున్నాడు ఇదే స్కూల్. ఫస్ట్ నుండి కూడా ఇదే స్కూల్లో చదువుతున్నాడు. ఇదే విషయం 7th డిసెంబర్ని కూడా జరిగింది 24th. నెక్స్ట్ 25th
జనవరి 4th జరిగింది. నెక్స్ట్ నిన్న కూడా జరిగిందండి. ఇంత ఇచ్చరహితంగా చూడడం అయితే ఎక్కడ చూడలేదండి. అంటే అలా చేశారో తప్పు మా పిల్లలైనా అయి ఉండొచ్చు, కానీ అంతలా ఖండించడం అయితే కరెక్ట్ కాదని నా అభిప్రాయం సార్. దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత పిల్లల్ని స్కూల్లో ఉంచితే వాళ్ళు భయపడతారా, ఏం చేస్తారా అని కూడా నాకు అదొక డినోమలోకి వెళ్ళిపోయానండి నేను. నెక్స్ట్ స్కూల్ని తీసుకెళ్ళిపోతే ఎక్కడికైనా వెళ్ళినా ఏం చెప్తారు, బ్యాడ్ పిల్లలు అందుకే తీసి ఇచ్చామని వీళ్ళు చెప్పొచ్చు పబ్లిక్. మా పిల్లల పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్. ఎంత అడవాటు చేస్తారు, న్యూస్ రిపోర్టర్ వచ్చారు, మీరు అంత హంగామా చేస్తారు, మా ఫీజులన్నీ కట్టేయండి, లేకపోతే చదివించడం, లేకపోతే ఈ స్కూల్ నుండి బయటికి పంపించడం కూడా డిమాండ్ చేయొచ్చు ఆయన సార్. ఎందుకంటే మనిషి అన్న తర్వాత చెప్పొచ్చు, అలా చేయొచ్చు, చేయకుండా అయితే ఎవరు పెరగరు. మనం అలా చేసి పెరిగిన వాళ్ళని, చదువుకున్న వాళ్ళని. కాబట్టి దానికి ఏదో ఖండించి పేరెంట్స్ని పిలిచి ఇలా చేశారు బాబు తప్పని చెప్పొచ్చు. కానీ ఇది ఒకటోసారి అయితే కాదండి. మా అబ్బాయి విషయంలో అయితే 3వసారి జరిగింది. చెప్తాను కదా, డిసెంబర్ 7వ తారీఖు 2024 సంవత్సరంలో జరిగింది. జనవరి 4, 2025లో జరిగింది. నిన్న జరిగింది మళ్ళీ 19, సెప్టెంబర్ 25 జరిగింది. ఫొటోస్ కూడా ఉన్నాయి సార్. దానికి పాత ఫొటోస్ ఉన్నాయి, నెక్స్ట్ ఇప్పుడు ఫొటోస్ కూడా ఉన్నాయి. అప్పుడు కూడా కొంతమంది మేడమ్స్ పెట్టాను, ఇలా కొట్టేరి మేడం ఇలా జరిగిందని. అంటే ఈ సాయిశక్తి స్కూల్కి సంబంధించి ఇందాక నాకు సోషల్ మీడియా ద్వారా తెలిసింది. సోషల్ మీడియా ద్వారా పిల్లల్ని చాలా దారుణంగా కొట్టారనే విషయం తెలియడం ద్వారా నేను వెంటనే దాన్ని చూసి ఇక్కడికి రావడం జరిగింది. ఆ పేరెంట్ కూడా అనేది ఏంటంటే 9 సంవత్సరాలుగా ఇక్కడ చదువుతున్న పిల్లవాడు గురించి ఆ టీచర్కి తెలిసినప్పటికీ అంత బాధ్యతారహితంగా ఎందుకు కొట్టడం అనేది ఆ పేరెంట్ కూడా బాధపడుతున్నారు. ఇప్పుడు పేరెంట్ వచ్చారు. మరి నేను పేరెంట్ దగ్గర అలాగే ఆ స్కూల్ దగ్గర స్టేట్మెంట్స్ తీసుకొని, అలాగే నేను కూడా ప్రతి టీచర్ ద్వారా ఎంక్వైరీ చేసి, అలాగే పిల్లల ద్వారా కూడా ఎంక్వైరీ చేసుకొని దానికి సంబంధించిన ఈ స్కూల్కి సంబంధించిన ఏవైతే మరి యాక్షన్ ఉందో అది డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అది ఖచ్చితంగా ఈరోజు ఆ ఎంక్వైరీ చేసి ఆ నిర్ణయం తీసుకోవడం జరుగుతుందండి. ఈ విషయంలో ఎక్కడ వెనకడుగేసే పరిస్థితి లేదు. ఈ స్కూల్ అనే కాదండి, ఏ స్కూల్లో కూడా కార్పొరేట్ పిల్లవాళ్ళని కొట్టడం, చిన్నపిల్లలు కూడా కార్పొరేట్ పనిష్మెంట్. అసలు పిల్లల్ని కొట్టకూడదని మన ఆర్టీఈ చెప్తుంది. దాని మీద మేము వెంటనే స్పందించి యాక్షన్లు కూడా తీసుకోవడం జరుగుతుంది. అయినా కూడా ఈ స్కూల్స్లో యాజమాన్యాలకి మరి మార్పు రావట్లేదు. ఇదే కనుక ఇలా కొనసాగితే మాత్రం కఠినమైన చర్యలు ఖచ్చితంగా మరి డిపార్ట్మెంట్ పరంగా తీసుకోవాల్సి వస్తుంది. అక్కడ మనకు శ్రీకాకుళం మండలం పెద్ద గనగల్లవారిపేట గ్రామంలో సుందర శ్రీకాకుళం అందరి లక్ష్యం కావాలి. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పున్కర్ దినకర్, ఎమ్మెల్యే శంకర్ పెద్ద గనగల్లపాటిపేట సాగర తీరంలో స్వచ్ఛ పర్వ కార్యక్రమం సుందర శ్రీకాకుళం నిర్మాణం ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్లు పిలుపునిచ్చారు. మండలంలోని గనగల్లవానిపేట సాగర తీరంలో స్వచ్ఛ పర్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపులో భాగంగా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున స్వచ్ఛత పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. అందులో భాగంగానే పార్కులు, పాఠశాలలను, సాగర్ తీరాలు, గ్రామాల్లో అపారిశుద్ధ్యం లేకుండా చెత్తను శుభ్రపరుస్తున్నట్లు వివరించారు. ముఖ్యంగా మురికి నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎవరి దేశమంతటా స్వచ్ఛత పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో నియోజకవర్గాన్ని స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులో మొదటి స్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు ఇందులో భాగస్వామ్యం కావాలని చెప్పారు. ప్రతి శుక్రవారం నియోజకవర్గంలో ఫ్రైడేగా పాటించాలని కోరారు. గాంధీజీ కలలు కన్న స్వరాజ్య స్థాపనకు స్వచ్ఛ భారత్ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు. ప్రోగ్రామ్ కాకుండా దయచేసి అందరూ ఆలోచించండి. ప్రతిరోజు మన బీచ్ క్లీన్గానే ఉండాలి. మన సముద్రం నుంచి వచ్చిన మళ్ళీ వెనక రివర్స్ చెత్త కూడా మనమే క్లీన్ చేయాలి. కాబట్టి మొదటిసారినే మన సముద్రంలో చెత్త వేయకూడదు. ఇక్కడ బీచ్లో వచ్చిన వాళ్ళకి కూడా దయచేసి అందరికీ విజ్ఞప్తి, మీరు ఇక్కడ వచ్చి ఏదైనా ఎంజాయ్మెంట్ చేస్తారంటే దయచేసి ఆ ఎంజాయ్మెంట్ నుంచి వచ్చిన చెత్త ఈ బీచ్లో దయచేసి మీరు వేయకూడదు. డస్ట్బిన్లో వేయండి, లేకపోతే మీతో పాటు వెనక మీ బండిలో తీసుకువెళ్ళి శ్రీకాకుళంలో ఎక్కడ మీ ఇంటి దగ్గర మీరు వేస్తే బాగుంటుంది. కాబట్టి వన్స్ అగైన్ ఈ సాసా ప్రోగ్రామ్ చాలా మంచిగా ఈ ఏర్పాటు చేసినందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి, డిపిఓకి, అలాగే ఇక్కడ క్లీనప్ డే సందర్భంగా ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గం పెద్దగనగల్లవానిపేటలో ఈరోజు ఈ బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం పెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ డైనమిక్ కలెక్టర్ గారు స్వప్నిల్ దినకర్ పున్కర్ గారు, అలాగే ఇంకో డైనమిక్ జేసీ గారు ఫర్మాన్ అహ్మద్ గారు, అలాగే యంగ్ మన ట్రైనింగ్ కలెక్టర్ గారు రావడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్ కరుణశ్రీ గారు పెద్ద ఎత్తున స్వచ్ఛంద సంస్థ నుండి అందరూ వచ్చి పాల్గొనడం జరిగింది. యాక్చువల్గా ఇప్పుడు ఎక్కడ చూసిన వ్యర్థాలు సముద్రంలోకి డైరెక్ట్గా నదుల ద్వారా అలాగే కాలువల ద్వారా వచ్చి కలిసిపోతున్న వైనం, దాంట్లో వల్ల
మత్స్య సంపద తగ్గిపోవడం, అలాగే పొల్యూషన్ అవ్వడం, వాటర్, చేపల కడుపులోకి కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు వెళ్ళిపోవడం, అలాగే ఆవులు కడుపుల్లోకి కూడా వెళ్ళి కేజీలు తీసి 40-50 కేజీలు తీసిన పరిస్థితి మనం ఈ మధ్య వీడియోల్లో చూస్తున్నాం. నిన్న కూడా ఒక క్వశ్చన్కి కాలుష్యం మీద పెద్ద చర్చ జరిగింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తూ దీనికి ఒక ఫుల్ డే అసెంబ్లీలో కేటాయించాలని, పెద్ద ఎత్తున దీనికి ప్రజాప్రతినిధులు కూడా సహకరించాలి. ఇది గవర్నమెంట్ నుండే కాదు, పబ్లిక్ నుండి కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ రావాలి, ఒక అవేర్నెస్ రావాలి. అప్పుడే దీన్ని మనం పూర్తిగా కంట్రోల్ చేయగలమని దీని మీద పెద్ద డిస్కషన్ కూడా జరిగింది. ఎందుకంటే ఎక్కడికక్కడే ఫ్లెక్సీలు పెట్టడం, అలాగే ప్లాస్టిక్ యూసేజ్ కూడా ముందు ప్రజలు మనం వాడకూడదు అనేది ముందు ప్రజల నుండి కూడా రావాలని కోరడం జరిగింది. నెక్స్ట్ వీక్ మోస్ట్లీ దీనిపైన పెద్ద చర్చ కూడా అసెంబ్లీలో జరుగుతుంది. ఎందుకంటే ఈ బీచ్ క్లీనింగ్లు చాలా ఇంపార్టెంట్. వచ్చే వ్యర్థాలన్నీ కూడా కాలువల నుండి బాటిల్స్ కానీ కవర్స్ కానీ అన్నీ కూడా దీనికి వచ్చేస్తున్నాయి. అవి మళ్ళీ భూమిలో కలాలంటే 100 సంవత్సరాలు పడుతుంది. దాన్ని మళ్ళీ ఈ ఆవు పాలల్లో కూడా వస్తున్న పరిస్థితి. తల్లి పాలల్లో కూడా మైక్రో లెవెల్, ఇది నానో మైక్రో లెవెల్లో ఇది ప్లాస్టిక్ ఇది ఉందని కూడా నిన్న మాట్లాడడం జరిగింది. దాని మీద గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకుంది. దీనిపైన స్టేట్ గవర్నమెంట్లో కూడా నిన్న కూటమి ప్రభుత్వంలో డిస్కస్ జరిగింది. సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. పాతపట్నం మండల కేంద్రంలో పాతపట్నం బీజేపీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం భారీ సంఖ్యలో పాల్గొన్న యువకులు, నాయకులు, కార్యకర్తలు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సేవా పక్షోత్సవాల్లో భాగంగా ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 వరకు 15 రోజుల పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలం బీజేపీ మండల అధ్యక్షులు పడాల షణ్ముఖరావు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం భారతీయ జనతా పార్టీ కార్యాలయం పాతపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ వారిచే రక్తదానం చేసి ఒక జీవితం రక్షించడమే నిజమైన దేశ సేవ అనే నినాదంతో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు హాజరయ్యారు. ఈ శిబిరంలో భారీ సంఖ్యలో యువకులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. రక్తదాతలకు సర్టిఫికేట్తో పాటు మెమోంటోని జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు అందజేశారు. అదేవిధంగా జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు మండల క్రియాశీలక కార్యకర్తలు, మెలియాపుట్టి మండల నాయకులు, కార్యకర్తలు, హీరా మండలం నాయకులు, కార్యకర్తలు, ఎల్ఎన్పేట మండల నాయకులు, కార్యకర్తలు, టెక్కలి నియోజకవర్గ యువకులు, ఏబీవీపీ నాయకులు, కాలేజీ విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఖాళీ లేదు, 2 రోజులు ఫ్రీ అయిపోతుంది. మాకు రేపు ఫ్రీ అయిపోతుంది. నీకు ఏం కావాలంటే అది పెడతాను కానీ. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గొల్లమామిడాడ జిల్లా ప్రజా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎస్జీఎఫ్ అండర్-19 టేబుల్ టెన్నిస్ ఎంపికలు శుక్రవారం జరిగినవి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి బాలురు బాలికలు 48 మంది హాజరు కాగా ఉత్తమ క్రీడా ప్రతిభ కనపరిచిన 5 బాలురు, 5 బాలికల టీం ఎంపిక చేసి త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తరపున వెళ్లడం జరుగుతుందని ఆర్గనైజింగ్ సెక్రటరీ పడాల గంగాధర్ రెడ్డి తెలిపారు.
పోటీలో పాల్గొన్న క్రీడాకారులకు అన్ని ఏర్పాట్లను బాలుర ఉన్నత పాఠశాల తరపున చేశారు. సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అప్పలాచారి మాట్లాడుతూ విద్యతో పాటు విద్యార్థులు క్రీడలో రాణించి ఉన్నతమైనటువంటి భవిష్యత్తును పొందాలని, క్రీడా ప్రతిభతో రాణించి కళాశాలలకు పాఠశాలలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల పీడి నల్లమిల్లి అప్పారెడ్డి, గొలుగూరి గౌరీశంకర్ రెడ్డి, ద్వారంపూడి యువరాజారెడ్డి, పడాల బుల్లిగంగిరెడ్డి, సబ్బెల్ల సూర్యప్రభాకర్, మైసెల్ఫ్ దీప్తి, ఎస్తేర్ మోహన్, తులసి, వివిధ కళాశాల నుంచి విచ్చేసిన వ్యాయామ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మోహన్ గారు వారు కూడా వేదికగా కోరుతున్నాం. అలాగే మా గర్ల్స్ హై స్కూల్ పీడి మేడం తులసి మేడం కూడా రావాల్సింది కోరుతున్నాం. అలాగే నిలవపూడి పీడి ములిగిరెడ్డి గారు, అలాగే గంగారెడ్డి గారు, యువరాజరెడ్డి గారు, రమారెడ్డి గారు, యువరాజరెడ్డి గారు, అలాగే కమల్, భాస్కర్, ప్రసాద్, అలాగే మేడం మధు, గౌరీశంకర్ రెడ్డి అందరికీ కూడా పాఠశాల తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. అంటే ఈ క్రీడలన్నీ కూడా నిష్పక్షపాతంగా పార్టిసిపేషన్ జరగాలని మా ప్రధానోపాధ్యాయులు కూడా చెప్పడం జరిగింది. మనం తీసుకున్న ఈవెంట్లు ఎటువంటి ఇది లేకుండా ట్రాన్స్మిట్ జరగలేదు. ఇప్పుడు వచ్చేటువంటి ఐక్యరాజ్య సంరక్షణను కూడా మీకు రాసేయడం జరిగింది. ఈ రాష్ట్ర సంబంధించి సీడీ గమనించే నుండి ప్రభావితంగా మాట్లాడుతూ కూర్చున్నాం. బాయ్స్ టీమ్ వచ్చి స్విమ్మింగ్ ఎల్ఎల్బి సాకేత్ లాస్ట్ నేషనల్ ప్లేయర్ సార్, జీ నమాజే లాస్ట్ నేషనల్ ప్లేయర్ ఎస్ కార్తికేయశ్రీ పివి సత్యనారాయణ అలాగే నెక్స్ట్ అండర్లైన్ గర్ల్స్ వచ్చి ఎం యామశ్రీ, ఎస్ఎన్ దేవి, ఎస్ఎస్ రెహనా, బి భవన్, బి భరణి. అలాగే సెషన్ కమిటీ కూడా నియమించడం జరిగింది. గర్ల్స్ సెషన్ కమిటీ వచ్చేసి డి ఉదయభాస్కర్ గారు, డి ఉదయభాస్కర్ గారు ఒకసారి ఈయన గర్ల్స్ టీమ్ సెషన్ కమిటీ మెంబర్. ఎన్ దీప్తి గారు, మధు మేడం గారు, వీళ్ళ ముందు కూడా అమ్మాయి టీమ్ సెషన్ కమిటీ. జీ గౌరీశంకర్, ఎం దుర్గా ప్రసాద్. మీరు సెషన్ కమిటీ బాగా జరుగుతుంది. రాష్ట్రంలో కరెక్ట్ చేశాం, మమ్మల్ని అందరూ కట్ చేశాం. అలాగే ఈ క్రీడల ఉద్దేశించి మాట్లాడుతూ పాఠశాల తెలిసి అప్లై చేయడం కోరుతున్నాం. శ్రీ రమణ గారిని మాట్లాడుతుంది ఉపయోగాలనుకుంటున్నాం. అలాగే గంగారెడ్డి గారు మాట్లాడుతున్న కూర్చున్నాం. నెక్స్ట్ స్కూల్ సెక్రటరీ మాగాడి మన జిల్లా తరఫున జరుగుతుంది. నేను స్టేట్కి వెళ్తాను. నేను జిల్లా గవర్నమెంట్ స్టేట్లో అంతా తీసుకురావాలి కోరుకుంటున్నాను. కార్పొరేట్ వ్యవస్థ కూర్చున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తెలుగుదేశం పార్టీలో కార్యకర్త కుటుంబాలకు భరోసా కల్పించేందుకే ఇన్సూరెన్స్ పాలసీ ఉందని రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ శాసనసభ్యులు, అనకాపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పిలా గోవింద సత్యనారాయణ అన్నారు. అనకాపల్లి మండలం బౌలువాడ గ్రామంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రం సందర్శన పీలా గ్రామంలోని పారిశుద్ధ్య కార్మికులకు సన్మానించారు. ముందుగా గ్రామంలో జాతిపిత మహాత్మా గాంధీజీ, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా గోవింద్ మాట్లాడుతూ దేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీకి కోటి సభ్యత్వాలు లేవు. దేశంలో కోటి సభ్యత్వాలు ఉన్న ఏకైక పార్టీ టీడీపీ అని, పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తల గొల్లవిల్లి అప్పారావు మరణిస్తే 5 లక్షల రూపాయల చెక్కు అందజేయడం జరుగుతుందని అన్నారు.
తెలుగుదేశం పార్టీ అంటేనే గౌరవం, టీడీపీ కార్యకర్తలు చాలా గర్వపడుతున్నామన్నారు. అనంతరం బౌలువాడ గ్రామంలో ఆయన ఉమ్మడి విశాఖ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీతో కలిసి పర్యటించారు. సందర్భంగా ఆయన గ్రామానికి చెందిన ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన టీడీపీ కార్యకర్త గొల్లవిల్లి అప్పారావు గారి ఇంటికి వెళ్లి పార్టీ సభ్యత్వ ఇన్సూరెన్స్ నుండి మంజూరైన 5 లక్షల రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. అంతకుముందు గ్రామంలో పర్యటించి ఆయన గర్భిణీలను, మహిళలను వారి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా గ్రామంలోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మన గ్రామంలో రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ గొల్లవిల్లి అప్పారావు అకాల మరణం చెందారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైనా అకాల మరణం చెందితే ఆ ఇంటిల్లిపాటి దుఃఖ సముద్రంలో లోనయ్యి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు రాకూడదని ఆ రోజుల్లో పేరుకి 100 రూపాయలు, ఆ 100 రూపాయలు కాకుండా ఆయన 500 రూపాయలు సొంత డబ్బులు వేసి పార్టీ సభ్యత్వాలు 1 కోటి మందికి భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదు. ఓన్లీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఎవరైనా కార్యకర్త అకాల మరణం చెందితే ఎవరి చుట్టూ తిరగవసరం లేదు. ఆ కాగితాలు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులు కాగితాలు తీసుకొని పార్టీ సుమరణ రద్దు చేసి నేరుగా ఫాలోఅప్ చేసి ఈరోజు 5 లక్షల రూపాయలు నేరుగా అకౌంట్లో. అమ్మా నువ్వు ఎవరికైనా లంచం ఇచ్చావా? ఎవరికైనా కప్పు కాఫీ ఇచ్చావా? ఎవరి చుట్టూ తిరిగావా? ఎవరు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ప్రతి ఒక్క ఆయన ఎవరికైనా వాళ్ళ ఇంట్లో ఆ యజమాని అకాల మరణం చెందితే, ఆ సభ్యత్వంలో ఎవరైనా అకాల మరణం చెందితే వాళ్ళు దిగులు చెందకుండా 5 లక్షల రూపాయలు, ఈరోజు 5 లక్షల రూపాయలు మీ చంద్రబాబు ఇన్సూరెన్స్ ద్వారా మీకు పంపించారు. అదే ఇన్సూరెన్స్ పాలసీ కట్టాలంటే 540 రూపాయలు అవుతాయి. ఎంత? 540 రూపాయలు. మీరు కట్టిందంత 100 రూపాయలు. చంద్రబాబు 100 రూపాయలు, 30 రూపాయలు మీకు ఇచ్చిన కార్డ్ వాల్యూ అంటే 70 రూపాయలు. 540 రూపాయలు చంద్రబాబు కట్టారు. అంటే చంద్రబాబు సొంత డబ్బులు అందేశారు. 520 రూపాయలు వేశారు. 500 రూపాయలు సొంత డబ్బులు వేసి మీ అందరికి కూడా ఎవరైనా సభ్యత్వం తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరైనా అకాల మరణం చెందితే అది దిగులు చెందకుండా ఆయన నేనున్నానంటూ ఆ రోజు అన్నమాట ప్రకారం ప్రతి ఒక్కరికి ఏ ఒక్కరు కూడా వ్యత్యాసం లేకుండా మీరు ఎవరి చుట్టూ తిరగకుండా మీ విషయం లీడర్లు ఎవరు నేను అక్కడ పార్టీ ఆఫీసులో రసూలు ఆయనతో ఫాలోఅప్ చేసి మీ అకౌంట్. రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజులేకరుల పెన్డౌన్ కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి దస్తావేజులేకరుల సంఘం అధ్యక్షులు, జిల్లా దస్తావేజులేకరుల ఉపాధ్యక్షులు డి మురళీకృష్ణ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైసీపీ నాయకులు వీసం రామకృష్ణ, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం అప్పలరాజు మద్దతు పలికారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన విధానాలతో ఆధార్, ఓటీపీ, స్థానిక సంస్థల డేటాబేస్ ఆధారంగా ఇంటి ఆస్తుల రిజిస్ట్రేషన్ సంబంధించిన కార్డ్ ప్రైమ్ సాఫ్ట్వేర్ సాంకేతిక లోపాల వల్ల దస్తావేజు తయారీ అనేది జాప్యం జరుగుతోందని, ప్రభుత్వం ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టినటువంటి విధానాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు నక్కపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజ్ లేకర్లు, స్టాంప్ వెండర్సు, డిటిపి ఆపరేటర్సు సెప్టెంబర్ 19, 20 తేదీల్లో పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ఈ రకమైనటువంటి పెన్ డౌన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. వీరు చేస్తున్నటువంటి ఈ న్యాయమైన పోరాటానికి మేము సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. వెంటనే ప్రభుత్వం పునరాలోచన చేసి ఏదైతే రిజిస్ట్రేషన్ శాఖలో నూతనంగా ప్రవేశపెట్టినటువంటి ఆధార్, ఓటీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్థానిక సంస్థల డేటాబేస్ ఆధారంగా ఇంటి ఆస్తుల రిజిస్ట్రేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటి కార్డు ఫ్రేమ్ 2.0 విధానాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దీని కారణంగా దస్తావేజులు తయారు చేయడం అనేది చాలా సమయం పడుతూ ఉంది. దీనివల్ల దస్తావేజు లేకరులు అలాగే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వస్తూ ఉన్నారో వారు కూడా విలువైనటువంటి సమయం వృధా అవుతూ ఉంది. ఇప్పుడు టెక్నాలజీ ఎంతో అభివృద్ధి అయినటువంటి ఈ నేపథ్యంలో త్వరితగతిన రిజిస్ట్రేషన్ పూర్తయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి తప్ప ఇంత విలువైనటువంటి సమయాన్ని వృధా చేసేటటువంటి పద్ధతి సరైనటువంటిది కాదు. అదేవిధంగా ఇప్పుడు స్లాట్ బుకింగ్ సంబంధించి పరిమితి విధించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే భూములు అమ్మకాలు, కొనుగోలు అనేది కొంచెం మంచి చెడ్డల మీద ఆధారపడి ఉంటాయి. ఒక్కొక్క సందర్భంలో రోజులు మంచి రోజులు అయినప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళు
వందల సంఖ్యలో వస్తూ ఉంటారు. అటువంటి సమయంలో లిమిటేషన్ పెట్టి ఈ నక్కపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కేవలం 39 స్లాట్లే బుకింగ్ చేసుకుంటే మరి అదే సమయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు మరి ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కాబట్టి అందరూ కోరేది ఏంటంటే లిమిటేషన్, స్లాట్ బుకింగ్ సంబంధించి లిమిటేషన్ కాకుండా ఆ రోజు ఆ అవసరాన్ని బట్టి ఎంతమంది అయితే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి సిద్ధపడతా ఉన్నారో వారందరికీ కూడా రిజిస్ట్రేషన్ అయ్యే పద్ధతిలో ప్రభుత్వం సహకారం ఈ పద్ధతిని మార్పు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వీళ్ళందరూ కూడా చాలా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని ఏ రకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు లేక స్వయం ఉపాధి మీద ఈ దస్తావేజ్ లేఖర్గా, స్టాంప్ వెండర్స్గా, డిటిపి ఆపరేటర్గా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నటువంటి వారు. కాబట్టి వీరి యొక్క ఉపాధిని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ స్లాట్ బుకింగ్ సంబంధించినటువంటిది సంఖ్యా పరిమితి పెంచాలి. అలాగే పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషను త్వరితగతిన అయ్యేటట్టుగా ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. వెంటనే ప్రభుత్వం సంబంధిత శాఖ పునరాలోచన చేసి పాత విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి వీరు 2 రోజులు చేస్తున్నటువంటి పెండన్ కార్యక్రమం జయప్రదం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. కొత్తగా సుమారు 5 నెలల కిందట ప్రవేశపెట్టిన ఓటీపీ విధానం వలన ప్రజలు, యువతల కక్షిదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై పాకిరేపేట నియోజకవర్గం, నక్కపల్లి మండలం, నక్కపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజులు 2 రోజుల నుంచి పెండౌన్ కార్యక్రమం చేపట్టి ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఈ ప్రాంతంలో ఉన్న అన్ని పార్టీలు వాళ్ళకు మద్దతుగా ఈరోజు నక్కపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం కూడా జరిగింది. ఈ విధానాన్ని రద్దు చేయాలని, పాతకాలపు విధానాన్ని కొనసాగించాలని, దస్తావేజులను ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రత్యేకంగా మా నక్కపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సుమారుగా నియోజకవర్గానికి ఈ కార్యాలయం, అలాంటి కార్యాలయంలో బి గ్రేడ్లో ఉన్న కార్యాలయంలో 39 స్లాట్లే పెట్టారు. అది చాలా అన్యాయం. స్లాట్లు కూడా పెంచాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసిన అన్ని పక్షాల నాయకులకు, ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సముద్ర తీరాన్ని కాపాడే బాధ్యత అందరిపై ఉందని, పర్యావరణ పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి. పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ స్వప్న ఎల్ దినకర్ పుడకర్. వాడపల్లి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న నూతనంగా నియమితులైన చైర్మన్ ముదునూరి వెంకటరాజు. శ్రీవారి 106వ జపయజ్ఞ పారాయణ సందర్భంగా స్వయంభూ భోగి గణపతి పీఠంలో దివ్య దీపారాధన. విజయవాడ రూరల్ గొల్లపూడి గ్రామంలో స్వర్గీయ దేవినేని రమణ జయంతి. నివాళులర్పించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ఇదే ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.